బిల్టెల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ట్రేడ్ వార్ టెన్షన్స్ తో సామాన్యులకు గోల్డ్ రేట్ దడ పుట్టిస్తోంది. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధర మళ్లీ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది. తొలిసారిగా 96,000 మార్కును దాటింది. హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,550 రూపాయలు పెరిగి 96,400 రూపాయలకు చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో తొలిసారిగా గోల్డ్ $3,200 మార్కు దాటింది. సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన గోల్డ్ వరుసగా 4వ రోజు భారీగా పెరిగింది. గ్లోబల్ మార్కెట్లో $58 పెరిగిన ఔన్స్ గోల్డ్ డాలర్ బలహీనంతో ప్రస్తుతం $3,236గా ఉంది. సో గోల్డ్ రేట్స్ పెరుగుదలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ముంబై నుంచి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బత్తిన గారు. సార్ క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ గోల్డ్ రేట్స్ వరుసగా 4వ రోజు కూడా ఇవాళ భారీగా పెరిగింది. అంటే గోల్డ్ రేట్ ఇంతలా పెరగటానికి అసలు కారణం ఏంటి సార్? ఏదైతే మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తున్నామో, లాస్ట్ 2-3 డేస్ నుంచి గ్లోబల్ మార్కెట్స్ లో ఉన్నటువంటి అన్సర్టనిటీ, ఈక్విటీ మార్కెట్లు కూడా ఒక రోజు అప్ ఒక రోజు డౌన్ అవుతా ఉన్నాయి. సో మనం క్లియర్ కట్ గా మీ 10 టీవీలో చెప్తా ఉన్నాం, గోల్డ్ ప్రైసెస్ డౌన్ అయినప్పుడల్లా కొనండి అని. ప్రతి ఒక్కళ్ళు గోల్డ్ ప్రైసెస్ డౌన్ అయిపోతున్నాయి అన్నప్పుడు కూడా మనం కొనుక్కోండి, గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయని లాస్ట్ 4-5 డేస్ లో చెప్తా వస్తున్నాం. ఆ రకంగా గోల్డ్ ప్రైసెస్ ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక చూసినట్లయితే ఆల్ టైమ్ హై లెవెల్ అంటే $3,200 పర్ ఔన్స్ అబౌవ్ గోల్డ్ ప్రైసెస్ క్లోజ్ అవటం మనం చూస్తున్నాం. గోల్డ్ ప్రైసెస్ లో ఇక్కడి నుంచి చాలా స్ట్రాంగ్ గా ఉండడానికి అవకాశం ఉంది, చాలా ఫామ్ గా గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి అవకాశం ఉంది. సార్ అంటే గోల్డ్ ఫ్యూచర్ ట్రెండ్ ఎలా ఉండొచ్చని మీరు విశ్లేషిస్తున్నారు? అంటే మనం చూస్తున్నాము కొన్ని రోజుల నుంచి ఏదైతే పెరుగుతూ ఉన్నాయో భవిష్యత్తులో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉందా, తగ్గొచ్చు ఏమైనా? మనం చూసినట్లయితే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. అంటే సడన్ స్పాట్స్ వచ్చినప్పుడల్లా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది, మళ్ళీ తిరిగి డిమాండ్ అనేది రావడం మనం చూస్తాం. ప్రతిరోజు చూస్తే కనుక అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. కానీ ఏంటంటే గోల్డ్ ప్రైసెస్ లాంగ్ టర్మ్ లో ఇక్కడి నుంచి కూడా న్యూ హైస్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది చాలా ఫామ్ గా. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ లో చాలా అన్సర్టనిటీ అనేది ఉంది. ఈ అన్సర్టనిటీ ఉన్నంత కాలం ఇన్వెస్టర్స్ సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ మీదే మక్కువ చూపడానికి అవకాశం ఉంది. అందువల్ల గోల్డ్ ప్రైసెస్ యొక్క ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉండబోతుంది. సార్ అంటే ఇంత భారీగా పెరగటానికి ఏ ఎఫెక్ట్స్ కారణమే ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతానికి చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ఒకసారి ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న తర్వాత గోల్డ్ ప్రైసెస్ $3,025 పర్ ఔన్స్ అనేది ఆ రేంజ్ లో స్ట్రాంగ్ గా నిలబడటం మనం చూసాం. ప్రతి ఒక్కళ్ళు ఆ టైంలో ఇంకా సెల్లింగ్ వస్తుందని పడిపోతున్నాయి గోల్డ్ ప్రైసెస్ అని అనడం జరిగింది. కానీ ఏంటంటే ఆ ప్రైస్ లో మళ్ళీ తిరిగి బయింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా వచ్చిందని మనం చెప్పడం జరిగింది. ఆ రకంగానే గోల్డ్ ప్రైసెస్ చాలా స్ట్రాంగ్ గా పెరగడం మనం చూస్తున్నాం. ఏదైతే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్నటువంటి అనిశ్చితి, అన్సర్టనిటీ, ట్రంప్ ట్రేడ్ వార్ ఏదైతే ఉందో, ట్రేడ్ టారిఫ్ ఏదైతే నడుస్తుందో, ప్రతిరోజు చైనా మరియు అమెరికా మధ్య ఉన్నటువంటి ఈ ట్రేడ్ టారిఫ్ వార్ అనేది ప్రతిరోజు పెరుగుతూ వస్తుంది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ ఒక సేఫ్ హెవెన్ అయినటువంటి గోల్డ్ ప్రైస్ వైపు మక్కువ చూపడం మనం చూస్తున్నాం. ఎస్ సార్. అయితే ఈ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో ఇన్వెస్టర్లు ఎటువంటి వ్యూహం అనుసరిస్తే మంచిదంటారు? ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టర్స్ గోల్డ్ హోల్డ్ చేస్తూ ఎటువంటి డిప్ వచ్చినా బై చేసినట్లయితే ఓకే అడ్వాంటేజ్ గా ఉంటుందండి. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు.